నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఉత్తర నియోజకవర్గ ఇళ్ల పట్టాల పండుగలో మంత్రుల బొత్స, ముత్తంశెట్టి. ఆరిమువ్వలో రౌడీ షీటర్ దారుణ హత్య. పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చి ఉంటారని అనుమానం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరవాసులను ఆకట్టుకుంటున్న డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన. మగువల మనసు దోచుకుంటున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్. యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా. మహారాష్ట్రకు తరలిస్తున్న 440 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మాడుగుల పోలీసులు. అక్క చెల్లెమ్మలకు సొంతింటి కల నిజం చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పండుగలో పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. నవరత్నాల పథకాలు, భగవద్గీత, బైబిల్, కురాణాలు అని నమ్మే సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, స్థలాలు పంపిణీ చేయడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. 15 రోజుల పాటు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన కార్యక్రమాన్ని ఓ జాతరలా నిర్వహిస్తున్నారు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో డిఎల్బి గ్రౌండ్స్ లో భారీ ఎత్తున పట్టాల పంపిణీ నిర్వహించారు. నియోజకవర్గంలోని 32,800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అతిథులుగా హాజరయ్యారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని తొలి మంత్రివర్గ సమావేశంలోనే చెప్పి తన నిబద్ధతను సీఎం జగన్మోహన్ రెడ్డి చాటుకున్నారని మంత్రులు అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పేదలకు గృహవసతి కల్పించడం ఓ చరిత్రగా నిలిచిపోతుందని చెప్పారు. పేదవాడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వాలనే సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకోవాలని విపక్షాలు చేసిన ప్రయత్నాలు పటాపంచలయ్యాయన్నారు. ఒక ఇంటి వాళ్ళు అవ్వాలి, సొంత ఇల్లు ఉండాలి, ఆ ఇంటి వాళ్ళని చేయాలనేది ఆయన తాలూకా కొత్త విషయం. అదేదో ఈనాడు ఇప్పుడు మేము చెప్తున్న మాట ఎన్నికల ముందే చెప్పారు ఈ మాట. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో సుమారు 35,75,000 మందికి ఇవాళ మన పర్వదినాడు, ముక్కోటి ఏకాదశి నాడు, క్రిస్మస్ నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే నెల 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి పల్లెలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. 1,93,000 మందికి ఇవాళ జిల్లాలో నియోజకవర్గాల్లో కానీ మన జీవోత్సవంలో కానీ ఇవాళ మొత్తం ఇస్తున్న కార్యక్రమం. అందులో భాగంగానే ఈ మహానగరంలో 2,07,000 మందికి 2,700 మందికి ఈ మహానగరంలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఈ విశాఖ జిల్లాలో 4 సీట్లు మేము ఓడిపోవడానికి కారణం ఇల్లే. ఆనాడు మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకులు కానీ బెదిరించారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయకపోతే మీ అందరికి ఇళ్ల పట్టాలు రావని. కానీ ఈరోజు చెప్తున్నా మీకు, ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని గెలిపించకపోయినా, కొద్ది మెజార్టీతో ఓడిపోయినా కూడా, ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కేకే రాజు గారు ఈ నియోజకవర్గాన్ని నమ్ముకుని, మిమ్మల్ని నమ్ముకుని రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 30,76,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ ఉత్తర నియోజకవర్గంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. లబ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. సభలో జిల్లా కలెక్టర్ వినయచంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, ప్రభుత్వ అధికారులు, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వార్డుల అధ్యక్షులు, అభ్యర్థులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్యకు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొందరు వ్యక్తులు రౌడీ షీటర్ పై దాడి చేయడంతో ఆరిలోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 ఏళ్ల వ్యవధిలో 3 దారుణ హత్యలు. ఆరిలోవాలో ఏం జరుగుతుంది? ఏటీఎం చోరీ, ఈవ్ టీజింగ్ ఘటన,
రౌడీ షీటర్ల హత్యలు ఇవన్నీ స్థానికులను బెంబేలెత్తేస్తున్నాయి. రౌడీ షీటర్ కోరాడ సాయి కుమార్ శనివారం రాత్రి హత్యకు గురికావడం కలకలం రేపింది. ఆర్లోవా టీఐసీ పాయింట్, భరత్ నగర్, వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో సాయి కుమార్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన సాయి కుమార్ స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు భార్య మహేశ్వరి ఫిర్యాదుతో ఆర్లోవా పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. బయట నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అంటే వచ్చి ఒక 5 నిమిషాలు ఆగి వెళ్ళిపోదాం అన్నాను. అయితే ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ ఇట్లేము మాకు వాళ్ళకి ఫస్ట్ బాగా క్లోజ్ ఉంటుంది, బయటకి తినేవాళ్ళు చేసి అన్నదంలో ఉండేవారు. సడన్గా బాబు వాళ్ళతో మానేశారు, ఎక్కడ గోడలు తేవడం మా నాన్న పెట్టడం చెప్పేసి మానేశారు. మానేసి అప్పుడు ఖర్చు పెట్టేసారు. అంటే టింకు ఉన్న ప్లేస్లోని మా సాయి అనుకున్నాడు చెప్పి సాయి తగ్గించారు, టింకు తగ్గిద్దామని ఆ బాబు ప్లానింగ్లోని ఇంక సైడ్ కూడా చాలాసార్లు కిటికీ పాల్గొనడం చేశారు. కంప్లీట్ ఇచ్చారు, సీఎం నాయ చేయలేదు. మళ్ళా కూడా మొన్న ఏదో కేసు అని చెప్పేసి మా ఊరి మీద దోసారి చేసుకోండి, మా ఊరికి సంబంధం లేదు సాయి కుమార్కి. ఆ విషయం వల్ల నుంచి ఇలా చేశారు. 2 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆర్లోవాలో రౌడీ షీటర్ హత్య ఒక్కసారిగా ఉలిక్కపాటుకు గురి చేసింది. పలు కేసుల్లో సాయి కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ఆర్లోవా పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెడ్రూమ్ లో బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమిళ దంపతులు విగత జీవులుగా కనిపించారు. ఎవరైనా చంపి ఉంటారన్న కోణంలో పోలీసుకు దర్యాప్తు చేస్తున్నారు. వంటగది ద్వారా లోపలికి వచ్చి ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్వాక్రా బజార్ కు కొనుగోలుదారులు తాకిడి విపరీతంగా పెరుగుతోంది. చేనేత ఉత్పత్తులతో పాటు అన్ని రకాల స్టాల్స్ లోని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించడంతో నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, పలు జిల్లాల నుండి మహిళలు తయారు చేసిన తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. డిసెంబర్ వచ్చిందంటే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సందడే. నెల రోజుల పాటు ఏర్పాటు చేసే డ్వాక్రా బజార్ను సందర్శించాలని నగరవాసులు ఉబలాట పడుతుంటారు. ఫ్యామిలీ షాపింగ్ చేస్తుంటారు. పలు రాష్ట్రాలు, జిల్లాల నుండి స్వయంగా ఉత్పత్తిదారులే స్టాల్స్ ఏర్పాటు చేయడంతో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతుంటారు. సుమారు 300 స్టాల్స్ ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులతో పాటు ఫుడ్ కోర్ట్స్, హోమ్ అప్లయన్సెస్, ఇమిటేషన్ జ్యువెలరీ, కొండపల్లి లక్క బొమ్మలు, బొబ్బిలి వీణలు, ఇలా వినియోగదారులకు కావలసిన అన్ని ఉత్పత్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి డ్వాక్రా బజార్ను నిర్వహించడంతో ఏటా కొనుగోలుదారుల తాకిడి పెరుగుతోంది. సందర్శకులకు వినోదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సరికొత్త జోష్ నింపుతున్నాయి. డ్వాక్రా బజార్లో షాపింగ్ చేయడం కొత్త అనుభూతి అని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులను అంత దూరం వెళ్లనవసరం లేకుండానే వాటిని సొంతం చేసుకునే అవకాశం దక్కిందని అంటున్నారు. అందరికీ నచ్చే వస్త్రాలతో పాటు అన్ని ఉత్పత్తులు ఒకే చోట లభ్యం కావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు ఇష్టమైన బొమ్మలు ఉంటాయి. నాకు నచ్చాయని ఇవన్నీ కొనుక్కున్నాను. ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి. ఈ డ్వాక్రా బజార్ పెట్టారని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి. ఏంటంటే లేడీస్కి, పిల్లలకి, అలాగే జెంట్స్కి కూడా కావాల్సిన ఐటమ్స్, డ్రెస్సెస్, లేకపోతే ఈ క్లాత్ కానీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే బయట షాపింగ్ అది కన్నా ఇక్కడ ఇంకా కొంచెం ప్లెజెంట్గా ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్లా ఉంది. పిల్లలకి కూడా ఇప్పుడు ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్లో ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం, ఒక వెకేషన్కి కానీ ఎక్కడికి. కానీ ఇక్కడ ఏంటంటే షాపింగ్ ఉంది, పిల్లలకి కూడా సరదా ఉంది, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఇక్కడ యూత్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, టైం పాస్ అవ్వడానికి కూడా చాలా ఆర్కెస్ట్రా, సాంగ్స్ అండ్ డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ అవి పెట్టారు. ఇక్కడ అందరూ కూడా మాస్క్స్ పెట్టుకొని కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తున్నారు కూడా. అంతా చాలా సాఫీగా జరుగుతుంది.
రింగ్స్ బ్యాంగిల్స్ సూపర్ ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయి. కుటుంబం అంతటికీ సరిపడే అన్ని ఉత్పత్తులను ఒకే చోట లభ్యమయ్యేలా డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేశామని ఏపీ స్టేట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ దేవకీదేవి మహేష్లు తెలిపారు. ఉప్పాడ పట్టు, మంగళగిరి కాటన్, ఖాదీ సిల్క్స్, జైపూర్ దుప్పట్లు, కలంకారీ, 1 గ్రామ్ జ్యువెలరీ, వుడ్ వర్క్స్తో పాటు అనేక ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లాలు, రాష్ట్రాలు ఉత్పత్తులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చే నెల 13 వరకు కూడా క్రిస్మస్ అయిపోయింది, సంక్రాంతి సంబరాలు మొదలైనవి. కాబట్టి అందరూ కూడా విచ్చేసి A to Z ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్, ఖాదీ షూటింగ్ షర్టింగ్, ఖాదీ కాటన్ షర్టింగ్, మగవారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అన్ని రకాలు కూడా ఉత్పత్తులు ఇక్కడ 300 రకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం సరస్సు మేళా జరుపుకునే సమయంలో ఈ కరోనా వలన ఏర్పాటు చేయలేకపోయారు డిపార్ట్మెంట్ నుంచి. తద్వారా మేము మా కమిటీ ద్వారా ఇక్కడ నిర్వహించుకుంటామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరటం మాకు వెంటనే పర్మిషన్ ఇచ్చారండి. చాలా ప్రతిరోజు కూడా 11 నుంచి 10 వరకు కూడా కస్టమర్ దేవుళ్ళందరూ కూడా చాలా బాగా కొనుగోలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి తయారు చేసిన చేనేత ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు అనగా ఉప్పాడ పట్టు, వెంకటగిరి పట్టు, గద్వాల పట్టు, నారాయణపేట పట్టు, చీరాల కుప్పడం శారీసు, బాగల్పూర్ శారీసు, చందేరి శారీసు, పోచంపల్లి పట్టు శారీసు, టవల్సు, లుంగీలు, పొందూరు కద్దరు, అనేక రకాల శారీసు, బెంగాలీ కాటను, కాంతావర్క్ శారీసు అన్ని సరసమైన ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయండి. జనవరి 13వ తేదీ వరకు డ్వాక్రా బజార్ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో కొనసాగుతుంది. చేనేత, హస్త కళాకారులు, డ్వాక్రా, మెప్మా పలు సొసైటీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా గంజాయి గుప్పుమంటూనే ఉంది. విశాఖ ఏజెన్సీ నుండి సరిహద్దులు దాటిపోతుంది. వీమాడుగుల మండలం దొరల సురవరం గ్రామం సమీపంలో లారీలో తరలిస్తున్న 440 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఏజెన్సీ నుండి అనకాపల్లి బైపాస్ కు తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేసి 2 నిందితులను అరెస్టు చేశారు. సోలాపూర్ కు చెందిన నిందితుల సరుకు మహారాష్ట్ర గుల్బార్గాకు తరలిస్తుండగా పట్టుబడినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ సదస్సు గాజువాకలో నిర్వహించారు. 6 రాష్ట్రాల్లో భవానీ దీక్షాదారులను ఒక వేదిక మీదకు తీసుకురావడమే ట్రస్ట్ లక్ష్యమని వ్యవస్థాపకులు లంకా గణేష్ తెలిపారు. గురు భవానీల నేతృత్వంలో కమిటీలుగా ఏర్పడి దీక్షాధారణ, విరమణకు సంబంధించి సమాచారాన్ని సభ్యులకు అందిస్తామని అన్నారు. సదస్సు సందర్భంగా కీర్తనలు చేస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నానాజీ, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు పాల్గొన్నారు. సింగేటు గాజువాకలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో అందరు గురుబాలు ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. ముఖ్యంగా మన లంకా గణేష్ గారు, వ్యవస్థాపకులు లంకా గణేష్ గారు, నానాజీ గారి ప్రోత్సాహంతో ఈ రోజు ఈ యొక్క అధ్యక్షుల పదవి ఇచ్చేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. 6 రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దీక్షా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే మరి ఇంత పెద్ద వ్యవస్థ ఒక ఆర్డర్ ప్రకారం నడవడం కోసం సక్రమంగా అన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్న దీక్షాపరులకు కూడా సమాచారం అందడం కోసం ప్రాంతాల వారీగా చాలా గురుభవానీలతో కూడినటువంటి ఒక కమిటీలు అనేది ఉన్నాయి. మాకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమాచారం పంపడం ద్వారా L&T హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధిలో గంగవరం ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. పెదగంట్యాడ ఇండస్ట్రియల్ ఏరియా నుండి గంగవరం రహదారిలో సోలార్ వీధి దీపాలను 10 లక్షల వ్యయంతో అమర్చింది. 2 కిలోమీటర్ల మేరకు సోలార్ వెలుగులు విరజిమ్మాయి. నూతనంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను స్థానిక తహసీల్దార్ కెవి రామలక్ష్మి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, న్యూపోర్ట్ సిఐ పైడుపు నాయుడు తదితరులు ఆవిష్కరించారు. సామాజిక బాధ్యతగా L&T చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని వక్తలు అభినందించారు. నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ విద్యాసాగర్, ఏఈ భానుప్రకాశ్, L&T సంస్థ ప్రతినిధులు సురేష్ బాబు, సుగుదన్, నరసింహ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అనేకమైన సంవత్సరాల నుంచి ఇది చాలా రిమోట్ ఏరియా. ఈ యొక్క గంగవరం ప్రాంతం అంటేనే చాలా రిమోట్ ఏరియా. ఈ రోడ్డు అంతా కూడా ఇక ప్రతిగంటగా మరి ఇంత పెద్ద ఆటోనగర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆటోనగర్లో వస్తున్నటువంటి వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏపీఐసి వారు పెద్దగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆటోనగర్ కూడా ఎందుకంటే 24/7 కూడా వీళ్ళకి ఫెసిలిటీ లేదు. చాలామంది కూడా ఆటోనగర్లో చాలామంది వికెట్ చేశారు కూడా. దానివల్ల దీని మీద గౌరవ మా ఎంపీ గారు అయినట్టు విజయసాయి రెడ్డికి చెప్పడం జరిగింది మొన్న రీసెంట్గా. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలని చాలామంది ఆటోనగర్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్ఎన్టీ కాలనీ ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా యాక్సిడెంట్ రేట్లు తగ్గడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అన్నిటికంటే తోడు పలానా ఏరియా అనేది ఒక లైటింగ్ కనిపిస్తే ఇంట్లో ఎంత బాగులేకుండా బయట లైటింగ్ కలిసాక ఇది చాలా బాగుంది అనుకుంటారు. మనకు కూడా ఏరియా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కొత్త ఏడాది నుండి పోలీసులు కొరడా జులిపించనున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ జరిమానాలతో పాటు కేసులు నమోదు కానున్నాయి. మధురవాడ నుండి మారికవలస వరకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సర్వీస్ రోడ్లోని డీమార్ట్ వద్ద ఇష్టానుసారంగా వాహనాలు పార్కు చేయడంతో ట్రాఫిక్ తలనొప్పిగా మారుతుంది. మరోవైపు మధురవాడ జంక్షన్లోని మార్కెట్, రైతు బజారుల వద్ద సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సంవత్సరం నుండి నిబంధనలకు మరింత కఠినతరం చేస్తున్నామని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హెడ్లైన్స్ మరోసారి. అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఉత్తర నియోజకవర్గ ఇళ్ల పట్టాల పండుగలో మంత్రుల కోసం ముత్తంశెట్టి. ఆరిమువలో రౌడీ షీటర్ దారుణ హత్య. పాత కక్షల నేపథ్యంలోనే హతమార్చి ఉంటారని అనుమానం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగర వాసులను ఆకట్టుకుంటున్న డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన. మగువల మనసు దోచుకుంటున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్. యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా. మహారాష్ట్రకు తరలిస్తున్న 440 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మాడుగుల పోలీసులు. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DSTV న్యూస్.